స్వరార్చన కార్యక్రమం జరగడం మీ అందరికీ తెలిసిన విశేషమే. ఈ శనివారం శ్రీమతి శిష్ట పద్మావతి గారు స్వామికి సంకీర్తన కైంకర్యం చేసుకున్నారు. చాలా చక్కగా శ్రద్ధగా స్వామి పట్ల ఇష్టంతో వచ్చి ఇక్కడ కైంకర్యం చేసుకున్నారు. వారికి చాలా చక్కగా సహకరించింది వాయిలిన్ పైన శ్రీ అయ్యప్ప, తబలా పైన శ్రీ గురురాజ్. వారిద్దరూ కూడా చక్కగా సహకరించి ఆ అమ్మాయి సంకీర్తనను చక్కగా సాగేలాగా వారు వారి వాద్యాలపైన సహకరించినందుకు ప్రత్యేకించి వారిని కూడా అభినందిస్తూ వీరందరికీ కూడా స్వామి ఆయురారోగ్యైశ్వర్యానందాలను ప్రసాదించాలని, స్వామి కైంకర్యం చేసుకునే మహద్భాగ్యం మరింతగా కలిగించాలని మనసారా ప్రార్థన చేస్తుంది. కలిగినిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది. ఈ కీర్తనలో నాకు విశేషమైన ఒక వరం స్వామి ఇచ్చాడు. అది కైవల్యం అంటే ఎంత ఆనందకరమో ఈ వరం నాకు అంత ఆనందంగా ఉంది. అది తొలుతనెవ్వరికి దొరకనిది అంటే అంత అపురూపమైనది అని అన్నమైన భావం. అంటే ఇతరులు ఇంతగా ఆనందం పొందారా అన్న అనుమానంతో అంత ఆనందం ఆయన పొంది అంత రుచి చవి చూశాడు. కాబట్టి ఇంత ఆనందం ఇంకెవరైనా పొందారా అంటూ ఆయన పాడిన విశేష సంకీర్తన. ఏమిటా కైవల్యము, ఏమిటా వరం స్వామి ఇచ్చింది అని చూస్తే ఆ చరణంలో చెప్తారాయన. సంకీర్తన, నేను సంకీర్తించే మహద్భాగ్యం నాకు ఇచ్చావు. అది స్వామికే ఆయన అర్పించాడు కాబట్టి మరి ఇంకేం ఆశించలేదు. తద్వారా రాజస్థానాలు ఆయన కోరుకోలేదు. ఆ సంకీర్తన 10 మందికి చెప్పి మనలో మాండ్యాలో కోరుకోలేదు. ఆయన కోరుకున్నదల్లా భగవత్ సాన్నిధ్యం, భగవత్ కైంకర్యం, భగవత్ సాయుధ్యం, సారూప్యం, ఇవి కోరుకున్నాడు. వేరే ఏమి అన్నమయ్య కోరుకోలేదు. అందుకనే ఆయన అంత ఆనందాన్ని పొందగలిగాడు ఆ సంకీర్తనని. ఆ సంకీర్తన పాడుతున్నప్పుడు కానీ లేదా ఆ సంకీర్తన అంటే ఇక్కడ కేవలం ఒక పాట అనే అర్థం కాదండి. స్వామిని స్వరబద్ధంగా, భావయుతంగా, లయబద్ధంగా, చక్కటి సాహిత్యపరంగా, అక్షరయుతంగా ఆయనని అర్చన చేయగలగడం సంకీర్తన వరం. అట్లా చేయగలిగి ఉన్నాడు. అందులో అన్నమాచార్య వారి సాహిత్యం ఒకసారి పరిశీలిస్తే ఆమె ఈ లిస్టులో ఒకపరి కొయ్యాలని కూడా పాడినట్లు లిస్టులో ఉంది. నేను ఆలస్యంగా రావడంతో ఆ పాట మిస్ అయ్యాను. ఒకపరి కొయ్యాలని ఆ పాట ఒకసారి చూస్తే, జగదేకపతి మీన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చింతగాను, మొగి చంద్రముఖి ఉరమున నిలిపెగాన, పొగలు వెన్నెల దిగబోసినట్లుండి. శుక్రవారం రోజు
కర్పూరం స్వామి పైన చల్లడం ఒక సాంప్రదాయం తిరుమలలో. అలా ఆ కర్పూరం స్వామి పైన అలా చల్లుతుంటే తెల్లటి కర్పూరం, అందులో దీపకాంతిలో ఆ నల్లని శరీరం పైన స్వామి పైన ఆ తెల్లని కర్పూరం పడుతుంటే ఎలా ఉంది అనంటే, ఆయన వక్షస్థలంలో చంద్రముఖి. ఎవరు చంద్రముఖి? అమ్మవారు అలమేలుమంగ చంద్రముఖి అంటున్నారు. ఆమెను వక్షస్థలంలో నిలుపుకున్నాడు కాబట్టి. చంద్రుడు ఏమి పొగరు వెన్నెల చక్కటి బ్రైట్ మూన్లైట్ వెదజల్లుతుంటాడు కదండి. చక్కటి వెన్నెల, పరిపూర్ణమైన శుద్ధమైన చల్లనైన వెన్నెల. పున్నమి రోజు ఎలా ఉంటుంది వెన్నెల, అది వెదజల్లుతున్నాడు. అయితే ఇక్కడ చంద్రముఖి వక్షస్థలంలోనే ఉంది కాబట్టి ఆ వక్షస్థలంలో ఉన్న చంద్రబింబము, ఆమె ముఖము, ఆ కాంతి వెన్నెల లాంటి పొగరు వెన్నెల దిగబోసినట్టు, వెన్నెల పోయడం అందులో పొగరు వెన్నెల అంటే చాలా బ్రైట్ వెన్నెల అనడానికి అందమయ్య పొగరు వెన్నెల. అది ఆయన ఒక్కడే అలా అనగలడు. పొగరు వెన్నెల అన్న ప్రయోగం అన్నమయ్య ఒక్కడే చేయగలడు. రెండో చరణానికి వస్తే, మెరయ శ్రీ వెంకటేశు మీన సింగారముగా తరచైన సొమ్ములు ధరించగా. శ్రీ వెంకటేశ్వరుడు మెరిసిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాలు, పునుగు, పాలు, పెరుగు, పళ్ళు, చెరుకు రసము, తేనె ఇవన్నింటితో అభిషేకం జరుగుతుంది స్వామికి. అభిషేకం జరిగిన తర్వాత రసము, గంధము అలదుతాయి. ఇవన్నీ అయ్యాక మళ్ళీ నీళ్లు పోస్తాడు. దగదగ మెరుస్తూ స్వామి ఎంత అందంగా ఉంటాడంట. అందుకని మెరయ శ్రీ వెంకటేశు మీన సింగారముగా తరచైన సొమ్ములు ఉంటే రేర్ ఆర్నమెంట్స్. అంటే మన అమ్మాయికి ఎలా ఉంటుంది, ఒకళ్ళు ఏదైనా ఒక ఆర్నమెంట్, ఒక నగ చేసుకుని వేసుకుంటే అలాంటిదే మనం అందరం వేసుకుంటాం ఫ్యాషన్ అని చెప్పి. అవునా? జోదా అక్బర్ వచ్చింది, ఐశ్వర్య రాయ్ వేస్తుంది. ఆ జోదా అక్బర్ ఆర్నమెంట్స్, జోదా అక్బర్ ఆర్నమెంట్స్ అని అందరూ వేస్తున్నారు కదా. విశేషం కదా. స్వామి కస్టమైజ్డ్ జ్యువెలరీ వేస్తున్నాడు, తరచైన సొమ్ములు. మనకి అందరు కాపీ కొట్టే సొమ్ములు కాకుండా ఆయన తరచుగా మనకు కనబడే, తరచు అంటే చాలా రేర్ అలాంటి చూడడం, అట్లాంటి సొమ్ములు వేసుకున్నాడు. తరచు కాదండి అసలు ఆయన వేసుకున్న ఎవరు వేసుకున్నారు మళ్ళీ ఆయన తప్ప వేరే వాళ్ళు వేసుకొని ఇలాంటి సొమ్ములు వేసుకున్నాడు. ఆయన వేసుకుంటే దగ్గర వేస్తున్నాడు. ఎలా ఉంది అంటే, మెరుపు బోడి అలమే మంగయ్య తాను, మెరుపు మేఘము కోడి మెరసినట్లుండే. అంటే మెరుపు కోడి అంటే మళ్ళీ ఇక్కడ అమ్మవారినే చెప్తున్నాడు. క్రెడిట్ అంతా అమ్మవారికే ఇస్తున్నాడు ఆయన. ఫెమినిస్ట్, బిగ్ ఫెమినిస్ట్ హనుమాచార్యులవారు. ఆ స్వామి గొప్ప అని చెప్పకుండా హృదయంలో చంద్రముఖి ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు కూడా అలాగే అంటున్నాడు. మెరుగు బోడి అలమేలు మంగ, చాలా కాంతులీతున్న శరీరం కదా అమ్మవారు. అంటే శరీరం అంటే మన ఫిజికల్ బాడీ తీసుకోవద్దు, ఆ ప్రకృతి అంతా అమ్మవారి స్వరూపం. అలా కాంతులీతున్న అమ్మవారి హృదయంలోనే ఉంది కాబట్టి మెరుపు మేఘము కూడి మెరసినట్లుండి. మేఘం నల్లగా ఉంటుంది, సో ఆ మేఘం వెంకటేశ్వర స్వామి. మెరుపు అలమేలు మంగ తడతడ రావడం బ్రైట్గా ఉంది. సో వాళ్ళిద్దరూ కలిసి, మెరుపు మేఘం కలిస్తే ఎంత బ్రైట్గా ఉంటుందో, ఆ మెరుపు ఎంత బ్రైట్గా ఉంటుందో నల్లని మబ్బు మీద, మేఘం మీద. అలా వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో మెరుగు కోడి అనే అలమేలు మంగ ఉంది కాబట్టి ఇంత కాంతులు ఎదుగుతున్నాడు, ఇంత బ్రైట్గా ఉన్నాడు అని అన్నమయ్య.
పక్షపాతి అన్నమాచార్యులు వారు. సో ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఫెమినిస్ట్. ఇట్లాంటి అలంకారాలు ఆయన వేలకు వేలుగా పాడారు కీర్తనల్లో. ఆయన ద్విపద రామాయణాన్ని రచించారు. శృంగార మంజరిని ఒక ద్విపద కావ్యాన్ని రచించారు. అందులో అలంకారాలు మనం చూస్తే ఇట్లా ఇంకెవరైనా భావించగలరా? ఆయన ఒక వర్ణన చేస్తారు అందులో. అంటే ఒక వాయువుని పర్సానిఫై చేసి ఆయన ఉద్యానవనంలో ఎలా తిరుగుతోంది ఆ గాలి అనేది చెబుతాడనమాట. నేను అది చదివాక యామిని కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఈ వర్ణన ఒకసారి వినక అని చెప్పి ఆ వర్ణన అని చెప్పి నువ్వు ఒక డాన్సర్ చేత ఈ మూమెంట్స్ అన్ని చేయించగలవా గాలి ఆడినట్టుగా ఉద్యానవనంలో అని అడిగాను. అట్లా అడిగిన దగ్గర నుండి ఆమె నా పైన కొంత స్పెషల్ అభిమానం పెంచుకుంది. నా పైన కాదు పెంచుకోవాల్సింది అన్నమాచార్య. నాదే ఉన్నదేవాడికి వెళ్ళి చెప్పాను, అన్నమాచార్య అట్లా వర్ణనలో అవన్నీ చదివిన తర్వాత అనిపిస్తుంది ఈ మహానుభావుడు ఒకవేళ ప్రబంధం రాసి ఉంటే మనం అల్లసాని పెద్దదని ఏమైనా తలచుకుంటామా? రెండో స్థానం ఇచ్చి ఉంటాం. ఇప్పుడు అల్లసాని పెద్దనని ప్రబంధ కవుల్లో ప్రథముడిగా మనం చెప్పుకుంటున్నాం. ఆయన రెండో స్థానంలో పెట్టేవాడు అన్నమాచార్య రాసి ఉంటే. ఆయనకి ఆశలు ప్రబంధం రాదు, అది రాజుకు అంకితం వేయాలి. రాజుకు అంకితం ఇస్తే ఆయనకు ఆ స్థానంలో పెద్దపీట వేయాలి. పెద్దపీట వేస్తే భోగభాగ్యాలు అనుభవించాలి. అనుభవించి ఏమున్న తర్వాత లేదు పోవడం 100 రోజులు కదా, 100 ఏళ్ళు మ్యాక్సిమం. నేను 96 ఏళ్ళు బ్రతికాను, ఇంకో 4 ఏళ్ళు కదా. కానీ ఇప్పుడు మనం పూజించుకుంటున్నాం ఒక 500 ఏళ్ళు, దాదాపుగా 600 ఏళ్ళు మర్చిపోయాం. ఆయన చీకటిలో ఉంచాం. అంత పెద్ద సంకీర్తనామయం రాసినా కూడా అన్నమయ్య ఎవరికి తెలియదు. మేము 78లో రాయలసీమలోని పల్లెలకే వెళ్ళి పాడుకుంటే మాకు ఎవరు సినిమా పాటలు కాదు. సినిమా పాటలే పాడటం ఇంకా రిలీజ్ కాలేదు, కొత్త సినిమాలో పాటలు అని చెప్పి పాడాము. పాడితే బాగుంది. బాగున్న తర్వాత ఈ ప్రాంతంలో తిరిగి మన మధ్య తిరిగి తిరుమలలో తిరిగి పాడిన మహానుభావుడు అన్నమాచార్య వారి రచనది బాగుందంటే అప్పుడు బాగుంది. అప్పుడు పాడే అవకాశం వచ్చింది. వాళ్ళు వినేశారు, విని ఆనందం పొందారు కాబట్టి అడగగలిగారు. ముందే అన్నమాచార్య కీర్తనంటే ఎలా ఉంటాయో భయపడి అది సగటు మనిషికి కూడా అందే విధంగా స్వరపరచడం వెళ్ళి ఆ భావాన్ని వాళ్ళకి అందిస్తే అప్పుడు తెలుసుకునే వాళ్ళు అన్నమాచార్య కీర్తనలా బాగున్నాయి అంటే ఆ దాదాపు 600 ఏళ్ళు అసూర్యం పశ్చాత్. అసూర్యం పశ్చాత్ అంటే అసూర్యం, సూర్యుడిని చూడలేదు అన్నమాచార్య కీర్తనలు. కనీసం వాళ్ళ కొడుకు వాటిని ఒక సంకీర్తన లోపల కదిలిపరిచారు. లోపల వాటిని ఆ కంటెంట్ వాల్యూ తెలియక, ఆ రాగిరేకుల్లో ఏముందనే వాల్యూ తెలియక చాలా మంది తీసుకెళ్ళిపోతుంటే కూడా ఊరుకున్నారు చూస్తూ. అవి తీసుకెళ్ళిపోయారో వాటిని తపాలాలు చిన్న చిన్న గ్లాసులుగా మలుచుకుని ఉపయోగించుకున్నారు. లేకపోతే మనకి ఇంకా 17,000 సంకీర్తనలు మనకి ఇంకా లభ్యమయ్యాయి. అవి పోయాయి. ఇప్పుడు మనకు లభ్యంలో ఉన్నాయి 15,000 మనకి. ఇటువంటి మహానుభావుడు ఆశించింది ఏమి లేదు, భగవంతుడి ఆశీస్సు. స్వామి నాకు కావాలి, నేను స్వామితో మాట్లాడుకోవాలి, స్వామిని సేవించాలి, సమాజ శ్రేయస్సు. ఆయన నేను ఒక్కడే ముక్తి పొందితే చాలు అని అనుకోలేదు. సమాజంలో ఉన్న వాళ్ళందరిలోని మౌఢ్యాన్ని తన సంకీర్తన ద్వారా ప్రక్షాళన
చేసిన మహానుభావుడు. అలా చేస్తూ మనకి సంకీర్తనలు చెప్తూ సందేశాలు ఇస్తూ నాకు ఎంత ఇస్తావు అని అడిగినవాడు కాదు, ఇంత ఇస్తేనే చెప్తానన్నవాడు కాదు, నాకు ఇంత డబ్బిస్తే నీకు ఉపదేశం చేస్తానన్నవాడు కాదు. అటువంటి మహానుభావుడి పేరు సాగే ఈ సంకీర్తన అంటే అలా సాగవలసింది, కైంకర్యం అంటే అలా సాగవలసింది. అది కూడా బిజినెస్ అయ్యి కోటాను కోట్ల రూపాయలు ఇస్తామంటే అందరూ అదే పని చేస్తారు కదండి, అవునా? అందరూ అదే పని చేస్తారు కదా. ఇది త్యాగంతో కూడుకున్న పని, నాకు అవన్నీ వద్దు అనుకుని చేయవలసిన పని. అలా చేసేవాడు అన్నమయ్య. ఆయన విలువలు ప్రాతిపదికగా సాగే సంస్థ అన్నమాచార్య భావనవాహిని. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా భగవద్ అంశతో, భగవద్ ఆశీర్వచనంతో, భగవద్ సంకల్పంతో సమాజ శ్రేయస్సు కోసం మటుకు చేస్తాం తప్ప బిజినెస్ ఇక్కడ జరగదు. బిజినెస్ ఆస్పెక్ట్ అయితే మరి ఇక్కడ జరిగే కార్యక్రమానికి అయ్యే ఖర్చులు, మీరు భోజనం చేయాలి ఇక్కడ అభిషేకం తర్వాత ఆ భోజన ఖర్చులు, స్వామికి పోసే పాలు వగేరాని విశేష ద్రవ్యాల ఖర్చులు, వాటి కోసం తీసుకోవడం తప్ప ప్రతి పైసా కూడా స్వామికి కైంకర్యానికి సంకీర్తన ప్రచారానికి పరిమితమై త్రికరణ శుద్ధిగా సాగుతున్న సేవ. ఈ మహాయజ్ఞంలో ఈరోజు శ్రీమతి సిస్టర్ పద్మావతి గారు సంకీర్తన కైంకర్యం చేయడం చాలా సంతోషం అని చెప్పి వారికి సహకరించిన శ్రీ అయ్యప్ప గురురాజ్ గారులను కూడా మరోసారి అభినందిస్తూ వారికి అన్నమాచార్య భావనవాహిని పక్షాన జ్ఞాపికను అందించవలసిందిగా